ఏటి కొరమీను ఇంక రాలేదు. నాకు నీకు ముందే వస్తాడుగా, ఎందుకనంటావు? Yes, Kantam. Cormino first time late. పోన్లే, కొరమీను లేటుగా రావడం మంచిదే. లేదంటే వచ్చినప్పటి నుండి అందరిపై వెటకారాలు వేస్తాడు. బల్లే బల్లే, అసలు కొర్ర మిన్ను వస్తాడో రాడో? Why you all thinking negative? ఒకవేళ హెల్త్ బాగోలేదేమో పాపం. ఏటి వాడికి ఆరోగ్యం బాగనేదా? బాగలేకపోవడం ఏంటి? అచ్చే, వాడి వల్ల పక్కోనికి ఆరోగ్యం పాడవ్వాలి కానీ వాడికి ఏటి కాదు. ఏ పప్పు, ఎందుకు ఆయాసపడుతూ వచ్చావు? ఏమైంది నీకు? నాకేమీ కాలేదు కాంతం. కాంతం మరేమో. ఏట్రా పప్పు, తెగ ఆయాసపడిపోతున్నా? ఏటయింది? ఏటని చూడడానికి చూసావి ఏంది? పప్పు, యు ఫస్ట్ రిలాక్స్. అరే పప్పు, ఇక రిలాక్స్ అయ్యింది చాలు, కానీ జల్దీ బోలో రే, ముజ్కో టెన్షన్ ఆతా. మరేమో ఏం జరిగిందంటే మీరు నా బానిసలు, నేనే మీకు రాజును. మీరందరూ నాకు వంగి నమస్కరించండి. ఆగు, మీ రాజుకు నమస్కారం చెయ్యాలని తెలీదా? నమస్కారం రాజుగారు. ఇకపో. ఏ గొంగలి పురుగా, నా పర్మిషన్ లేకుండా నువ్వు సీతాకోకలు ఎందుకు మారావు? క్షమించండి ప్రభు, మరలా నన్ను పురుగులా మారమంటారా? అక్కర్నేదిలే, ఇలానే బాగున్నావు. ఇకపో. ఏ కోతి పిల్ల, నీ చేతిలోని పండుకి రాజుకు సమర్పించాలని తెలియదా నీకు? పండు చాలా బాగుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆగు, నువ్వెందుకు అందరినీ కుట్టి బాధ పెడుతుంటావు? క్షమించండి మహారాజా, ఇకపై ఎవరిని కుట్టను. మొదట మిమ్మల్ని కుట్టాకే మిగిలినవన్నీ కుడతాను. ఏటి, నాతోనే ఎక్కరాలా? నై నై. తోక ముడుచుకొని గమ్మున పో, లేదా నేనేటి చేస్తానో నాకే తెలీదు. పోనీ తెలుసుకొని చెప్పండి మహారాజా, గప్పుడు వస్తానులే. అవమానం, ఘోర అవమానం. ఎవడ సోన్నది కదా, గుర్తెట్టుకో. మీ అందరికి నేనే మహారాజు, నా మాటే శాసనం. హహహహ. ఇదే జరిగింది. నాకైతే కొరమీనని అలా చూశాక దానికి ఏమైందా అని భయమేసింది. అదిగో కొరమీను మహారాజు వస్తున్నారు. సభకు నమస్కారం. ఆలస్యమైనందుకు చింతిస్తున్నాం. ఇంతకీ సభలో విశేషాలేటి? తమరే చెప్పాలి మహారాజా, విషయాలు విశేషాలు. Hey Cormin, what happened? ఈ గెటప్ ఏంటి? బల్లే బల్లే, నిన్న వెళ్ళేటప్పుడు వీధి చివర పాగల్ కుత్త కరిచి ఉంటాది. చుప్పురే సాలే, నన్ను ఏ కుక్క కరవలేదు.
నన్ను చూసి అంత ఆశ్చర్యపోతారేంది? దీన్ని బట్టి చూస్తే అక్క చెప్పింది మీకు సరిగా వినట్లేదనుకుంటా. వాట్ అక్క చెప్పిన దానికి నీ గెటప్కి లింక్ ఏంటి? హే పింకీ పాప, లింక్ ఉంది. నేల మీద నడిచేవి, పాకేవి, గాలిలో ఎగిరేవి, భూమిలో ఎదిగేవి, ఇట్లాంటి అన్నిటిపై మనుషులకు అధికారం ఉందని అక్క చెప్పిందిగా. ఒరే పిచ్చుకోరమేను, నిన్న నీ బుర్ర బురదలో వదిలేసి వచ్చావు ఏంది? అన్నిటినీ ఆహారంగా తీసుకోవచ్చావు అని దేవుడు చెప్తే నువ్వేట్రా అంటే పిచ్చితోగులలాగా గెటప్లు వేసేసుకొని దారిని కనబడే వాటన్నిటినీ దండాలు ఎట్టమంటున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటి అర్థమైతే నీకు మాత్రం వేరేది అర్థమవుతుంది. నిన్నేటి చేసినా తప్పలేదురా. భలే భలే అక్క వస్తుంది. ఒరే పిచ్చి తొక్కులకు అర్జెంటుగా గెటప్ మార్చు. అక్క చూసిందనుకో ఈ క్లాసులో గిట్లాంటి పనికిమాలినోడు ఉన్నాడా అని బాధపడుతుంది. భలే భలే అక్క వస్తుంది. భలే భలే. గుడ్ మార్నింగ్ బాలలు, అందరూ వచ్చారుగా. మరి ఈరోజు బాల బైబిల్ తెలుసుకుందామా? అట్లనే అక్క. భలే 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 భలే. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినము విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేపట్టియు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఆది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు వరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమంతటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదయు ఆహారమునకు మంచిదైనయు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. విన్నారు కదా ఈరోజు బైబిల్లోని సువార్తను. మరి మిగిలిన సువార్తను బాల బైబిల్లో రేపు చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళండి. బాయ్ పిల్లలు.